పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్యశ్వరాలతోటి సుఖశాంతులతోటి మనశ్శాంతితోటి ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఇప్పుడు ఎలాగా వేసవకాలం వచ్చేసిందండి. పిల్లలకి సెలవులు, ఒంటిపూట సెలవులు, స్కూళ్ళు సెలవులు, ఏవో పిల్లలు ఇంట్లో ఉండి ఏవో ఒకటి తినాలని అనుకుంటారు. మనం చేసే వాటిల్లో అస్తమానం జంతికలు, చెగోడీలు ఇలాంటివే పెడుతున్నారా అమ్మ, మేము వద్దు మాకు కొత్తవి కావాలి అని అడిగే పిల్లలు కూడా ఉంటారు. అస్తమానం జంతికలు అవి బోర్ కొట్టేసి చెక్క వాళ్ళలో బోర్ కొట్టేసి అవన్నీ తినని వాళ్ళకి నేను మంచి టేస్ట్ స్నాక్ చూపెడుతున్నా. అది పెసరపప్పుతోటి చేస్తా. ఎలాగా వేసవకాలం కదండి, పెసరపప్పు బాగుంటుంది, చలవ చేస్తుంది కూడా. ఆ స్నాక్ ఏంటంటే మెంతి కూర ఇవన్నీ కలిపి దానికి ఏం కావాలో చూపెడతాను రండి. ఇదిగో ఇదే గ్లాస్తో, చిన్న గ్లాస్తో పెట్టుకున్నాను నేను కొలత. ఈ గ్లాస్తో గ్లాసులు పెసరపప్పు నానపోసా. ఇదిగో ఒక గ్లాసుడు తెల్ల బొంబాయి రవ్వ అన్నా కరాచీ రవ్వ అన్నా ఒకటేనండి. మొన్న ఎవరో పాపం అడిగారు నన్ను, ఆ రెండు ఒకటే. తెల్ల ఉప్మా రవ్వ అంటేను. ఇదిగో మైదా పిండి, ఇదే ప్లేస్లో మీకు కావాలంటే గోధుమ పిండి వేసుకోండి, నేను మైదా వేసాను. ఇదిగో ఇది తెల్ల బొంబాయి రవ్వ, ఇది తెల్ల ఉప్మా రవ్వ, ఇది ఒక గ్లాసు మైదా పిండి, ఇలా గ్లాసే. ఇదిగో కొద్దిగా మీకు అంత గుప్పుడు మెంతికూర, ఇదిగో ఉప్పు, కారం, జీలకర్ర, వామును. ఈ మైదాపిండి మళ్ళీ నేను విడిగా తీసుకున్నాను. ఈ నెయ్యిని నేను ఏం చేస్తాను అన్నది ఈ రెండు కలిపి మీరు మళ్ళీ చూపెడదాం, వీడియోలోకి పెడదాం రండి. ఫస్ట్ ఈ స్టవ్ మీద మూకుడు పెట్టాను నేను. ఇదిగో కొద్దిగా నూనె వేసుకుని ఈ మెంతికూరని మగ్గించేసుకోవాలండి. మగ్గించకపోతేను మనకి పైకి తేలిపోయి ఆ స్నాక్స్ మీద రాలిపోతుంది. అదే మనకి ఇలా మగ్గించేసి మెత్తగా చేసుకుంటే కనుక పిండిలోను చక్కగా కలిసిపోతుంది. దీన్ని ఇలాగా సగని మగ్గిపోతుంది అన్నమాట. దీన్ని అలా ఉంచుకుని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఈ పెసరపప్పు మెత్తగా, అంటే నీళ్లు తక్కువ పోయింది, మిక్సీ వేస్తాను నేను దీన్ని. నీళ్లు పల్చగా చేసుకున్నారనుకోండి ఈ పిండిలు ఎక్కువ పెట్టేస్తాయి, బాగోదు. అంచేత నేను ఎలా రుబ్బుతాను ఏంటి అనేది మిక్సీలో వేసి మీకు మళ్ళీ చూపెడతాను. ఇదిగో ఇప్పుడు పెసరపప్పు ఇలా గట్టిగా మెత్తగా ఉండేలాగా గట్టిగా మిక్సీలోనే వేసానండి నేను, గ్రైండర్లో వేయలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో ఈ గ్లాస్తో పెసరపప్పు కదా, అదే నానపెట్టాను, అదే గ్లాస్తో ఇదిగో బొంబాయి రవ్వ, అదే గ్లాస్తో మైదాపిండి, కరెక్ట్గా మైదాపిండి ఒక్కొక్క గ్లాసుదే. తర్వాత దీనికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే గబుక్కులు ఎక్కువైపోతే బాగోదు. ఇదిగో ఉప్పు, కారం. పిల్లలకి వెరైటీగా చేసి పెట్టుకోండి, చక్కగా ఆరోగ్యకరంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, పిల్లలు చక్కగా తింటారు. అది జీలకర్ర, వాము ఇది వేసేసాను. ఇప్పుడు మన మెంతికూర కూడా చక్కగా మగ్గిపోయింది చూడండి, ముద్దలాగా. ఇది కూడా దీంట్లో వేసేస్తాం. ఆకులో వేసామనుకోండి, ఆకు ఏమవుతుందంటే మనం పిండి కలుపుతుంటే అప్పుడు రాలిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు దానికి మనకి ఈ తడికి ఇదంతా ఈ పిండి కలిపేయాలి చక్కగా. ఎక్కువ నీళ్లు పట్టవు, 3 వంతులు పట్టకపోవచ్చు, వేడ పట్టినా ఒక పెసర అంతే, అంతకన్నా అక్కర్లేదు. ఇలా కలిపేసుకోవటమే చక్కగా. అన్నీ కూడా దీంట్లో నేను నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ వేయటం లేదు. ఎందుకంటే నువ్వుపప్పు అది వేస్తే బాగోదు, అంటే బాగా గుల్లవిచ్చిపోతాయి. ఇది పెసరపప్పు కదా, పెసరపప్పు మొలని బాగా గుల్లవిచ్చిపోతాయి. ఇవి ఒక్క చుక్క పోస్తే చాలు, ఎన్నో అక్కర్లేదు. పిండి చక్కగా చపాతీ ముద్దలాగా అయిపోతుంది అన్నమాట అన్నీ కలిపేశాక. చాలా బాగుంటుందండి ఈ పెసరపప్పు కమ్మదనంతో, ఈ మెంతికూర సువాసనతో చక్కగా ఉంటుంది. నేను ఈ మైదాపిండి వేసాను, కానీ
మీరు ఏం చేస్తారంటే కావాలంటే ఈ ప్లేస్లో అదే ప్లేస్లో మీరు గోధుమ పిండి వేసుకోండి, బాగానే ఉంటుంది. ఊరికే నేను మైదా సరదాగా వేసాను, బాగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. గోధుమ పిండి వేసి చేసుకోండి అమ్మ, ఏం పర్వాలేదు. సరే, ఎంత బాగా వచ్చిందో పిండి, అసలు ఏది కూడా ఇది అవట్లా. ఇప్పుడు మనం దీని మీద ఒక చెంచా నెయ్యి వేసి ఇలా కలుపుదాం. ఇప్పుడు ఇందులో మనం వేసింది గోధుమ రవ్వ కదా, కాసేపు నానితే ఈ పిండిలోను పటపట్ల ఆడకుండా ముద్దలాగా నానిపోయి ఉంటుందన్నమాట. దీనికి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మెత్తగా చక్కగా వస్తాయి. ఇలా వదిలేసి ఇది పక్కకి పెట్టి, ఇప్పుడు మైదా పిండి ఎందుకు పెట్టాను అనేది మీకు చూపెడతాను అన్నాను కదా. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసి కలుపుకోవాలి. 2 చెంచాలు నెయ్యి వేసి అలా కలుపుకుంటే, ఇప్పుడు మధ్యలోను అప్పడం ఒత్తుతాం కదా, ఆ అప్పడం ఒత్తిన దానికి ఈ పిండి మధ్యలో రాస్తామన్నమాట. ఇలాగ రాస్తే చాలా బాగుంటుంది, ఇంకా బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇది పక్కన పెట్టుకుందాము, అది కూడా నాతో ఉంటుంది, మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగో పిండి చూసారా, అంత మెత్తగా స్మూత్గా చక్కగా అయిపోయింది. అలాగా మనం ఆ పెసరపప్పు దాంతో మనం జాగ్రత్తగా చేసుకోవాలి తప్పించి ఎక్కువ నీళ్ళు పోసామనుకోండి మళ్ళీ ఇదైపోతుంది, పలచన అయిపోతే బాగోదు. మెంతికూర కూడా దీంట్లో మెల్ట్ అయిపోయింది. ఇలా ముద్దలు చేసుకుని జాగ్రత్తగా చూడండి అమ్మ, చక్కగా చేసుకోండి. పిల్లలకి వేసవికాలం చక్కగా చేసి పెట్టుకోండి. వాళ్ళకి కొత్త పిండి వంట కింద ఉంటుంది. ఏదైనా కొత్తగా చేసినప్పుడు మనకి హ్యాపీగానే ఉంటుంది. సరే, అన్నీ ఇలా చేసుకోవాలి. నేను మన టైం వేస్ట్ అయిపోకుండా నేను ఈ లోపల పక్కన నూనె పెట్టాను, నెమ్మదిగా కాగుతుంది కదా అని ఇలా నూనె పెట్టాను. ఇదిగో ఈ ముద్దలు అయ్యాయి ఇలా. ఇప్పుడు ఒక్కో ముద్ద నేను ఎలా దొత్తుతానో ఏం చేస్తానో మీకు చూపెడతాను చూడండి. ఈ లోపల మనకి నూనె కాగుతుంది. చాలా కమ్మగా ఉంటాయి, ఎందుకంటే ఇది పెసరపప్పు కూడా కదా, పెసరపప్పుతో చేస్తున్నాం మనం. పెసరపప్పు, ఉప్మా రవ్వ అన్నీ కూడా చక్కగా ఉండటం వల్ల మనకు బాగా వస్తాయి. ఇవి చక్కగా నీట్గా చేసుకోండి. ఇది ఇంట్లో పెద్ద ఖర్చు అయింది కూడా కాదు, చక్కగా ఎంతో అన్నీ మన ఇంట్లో ఉండేవే. ఇవి ఆకుకూర కూడా పిల్లలకి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఏ షేప్లో కావస్తే ఆ షేప్లో పోసుకోవచ్చు. నేను ఒక షేప్లో చూస్తున్నాను. నేను ఒక షేప్లో చూపెడతాను మీకు. ఆ షేప్ అయితే బాగుంటుంది, మీకు చాలా కుదురుతుంది కూడాను. ఇదిగో పచ్చగా ఇలా ఒత్తుకుని అలా ఒత్తుకుని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో నెయ్యిని నేను మైదా పిండి కలిపి ఉంచాను అన్నమాట. మధ్యలో దీన్ని ఇలా రాసుకుంటే చక్కగా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి. నెయ్యి ఇలా మధ్యలో రాస్తే చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది అలా రాసి ఎంత పలచగా ఒత్తుకోగలిగితే అంత పలచగా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తుకుని అప్పుడు ఇదిగో ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ వేసాం. పెసరపప్పు మనకి చలవ చేస్తుంది, తర్వాత మెంతికూర కూడా చాలా కళ్ళకి అన్నింటికి మంచిది. ఇప్పుడు చివరిలోనూ కొద్దిగా ఇది వేసుకుని బాగా, లేకపోతే తడి చేయి చేసుకున్నా పర్వాలేదు. తడి చేయి చేసుకుని ఇలాగా అంటించేద్దాం బాగా, అంతే. అలాగా ఒకటి అంటుకోవటం లేదు కాబట్టి మనం కొద్దిగా వాటర్ తక్కువైంది కాబట్టి ఇదిగో ఇలా వాటర్ కాస్త అంటించి
అలా చాలా ఈజీ అమ్మ, ఇలాంటివన్నీ చేసుకోవటం. చక్కగా పిల్లలకి పెట్టండి. ఇదిగో నేను ఎలాంటి కొలతలు ఏం చెప్పాను, ఏ కొలతలతో చెప్పాను అన్నీ కూడా నేను మీరు గ్రాములు అవి తీసుకోకండి అమ్మాయి. కొంతమందికి ఆ గ్రాముల నాలెడ్జ్ ఉండదు. ఏదో నాకు మళ్ళీ బండతనంగాను ఒక గ్లాసు ఇలాగా అని వేసేస్తే చక్కగా అందరికీ తెలుస్తుంది. ఇదిగో అలా వద్దండి, అంతే. అదిగో నా చెయ్యి తడి ఉంది, తడి వల్ల కొంచెం ఆపిస్తా. అదిగో ఈ స్నాక్ చాలా బాగుంటుందండి. మీరు తిని చూస్తేనే కానీ మీరు చెప్పలేరు, అంత టేస్ట్ అన్నమాట ఇది. అన్నీ కమ్మటి వస్తువులు దీంట్లో. కానీ అయితే నేను మైదా పిండి వేసుకున్నాను. మైదా పిండి బదులు మీరు ఇది వేసుకోండి, గోధుమ పిండి వేసుకోండి, ఏం పర్వాలా. అదన్నమాట. అన్నీ ఇలా వచ్చాక మళ్ళీ నూనె కాగాక మీకు చూపెడతాం. ఇవన్నీ కూడా ఎలాగండి, ఇలా నెమ్మదిగా ఇలా పోసుకోవాలి. ఒక 2 ఉండలకి ఇలా పోసాను. మళ్ళీ లాస్ట్లో నేను ఎలా అప్పడం చేసి మళ్ళీ ఎలా కోసాను అనేది మీకు చూపెడతాను. చక్కగా చూడండి. నూనె కూడా కాగింది. ఇది ఒక్కొక్కటి వేస్తాను నూనెలో. బాగా మీడియంలో పెట్టండి, హైలో పెట్టద్దు. పొరలు కదా, పొరలు విడుస్తాయి ఇవి. చక్కగా జాగ్రత్తగా అది అలాగా స్లోగా వెయ్యాలి. లోపల నుంచి వేగుతాయి. ఇది నేను మైదా వేసి ఏదో చేసి ఆరోగ్యమైన పిండి వంట అని అన్నానని ఎవరో నాకు కామెంట్ పెట్టారండి. అందుకే నేను ఏం చేశానంటే ముందరే మీరు ఇదే ప్లేస్లో మీరు గోధుమ పిండి వేసి చేసుకోండి అమ్మా అని చెబుతున్నాను. మైదా ఆరోగ్యకరమైనది కాదని నాకు తెలుసండి. కానీ ఒక్కొక్క పిండి వంటకి తప్పదు, అది వేసుకోవాలి. అది లేనిదే, మైదా లేనిదే ఒక్కొక్క పిండి వంట బాగోదు. అందుకని నేను వేసాను. అదే ప్లేస్లో మీరు మైదా పిండి వేసుకొని చూడండి ఎలా తేలాయో. చక్కగా మీడియంలోనే అలాగే పెట్టుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. మనం లోపల కూడా చక్కగా నెయ్యి రాసి పోసాం. ఇది చూడండి ఎలా వస్తాయో. సన్నగా వేగాలి, హడావుడిగా వేయించుకోకూడదు. పిల్లలకి చాలా ఇష్టపడతారండి, చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మీకు పిల్లలకి వచ్చినప్పుడు చక్కగా తీసుకుని సాయంకాలం వాడి స్కూల్ నుంచి వచ్చేసరికి వెళ్ళాము చేసి పెట్టామనుకోండి, కరకరలాడుతూ తిని ఏ పాలో తాగి ఇస్తారు. ఇందులో మనం ఇవి కూడా వేసాం కదా, మెంతికూర కూడాను డైరెక్ట్ తినని పిల్లలకి ఇలా వేసి పెట్టారనుకోండి, వాళ్ళే తింటారు. మనకి పచ్చిగా లేకుండా అలా లోపల దాకా వేగేదాకా చక్కగా ఉంచి ఎప్పుడు తీస్తాననేది మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగో చూడండి, చక్కటి స్మెల్ వస్తున్నాయండి వేగుతుంటేను. ఎంత మంచి స్మెల్ వస్తుందో వేగుతుంటే. ఇదిగో చూసారా, కలర్ గోల్డ్ కలర్లో వచ్చాయి. ఇదిగో బబుల్స్ కూడా ఆగిపోయాయి. అంచేత ఇప్పుడు మనం తీసేద్దాం వీటిని. చక్కటి కలర్ వచ్చాయి. చూసారా ఎంత కరకరలాడుతూ వచ్చాయో. చాలా బాగుంటాయండి, పిల్లలకి ఆరోగ్యకరం. ఎందుకంటే మైదాతో ఆరోగ్యం కాదని నాకు తెలుసు. అదే ప్లేస్లో మీరు గోధుమ పిండి వేసి చెయ్యండి, చాలా బాగుంటాయి. ఇదిగో మళ్ళీ ఇంకో వాయి కూడా వేస్తున్నాను. ఇదిగో అలా సన్నగా మీడియంలోనే పెట్టండి. మీడియంలో పెడితేనే లోపల నుంచి చక్కగా వేగుతాయి. లేకపోతే కనుక పైన వేగిపోయి లోపలేమో ముద్దల్లా ఉండిపోతాయి. అందుకని మనకు కొంచెం టైం పట్టినా కానీ మీడియంలో పెట్టుకుంటే వాటంతటా అవే పైకి లేస్తాయి. ఇలాగా పైకి ఎప్పుడైతే వేగటం మొదలయ్యాయో పైకి లేస్తాయి. అది ఇలాగే అన్నీ వేగాక మీకు మళ్ళీని నేను అన్నీ చూపెడతాను. ఇదిగోనండి, మీ అందరి కోసం ఎంతో హెల్దీగా
చక్కగా మెంతికూర పెసరపప్పు అన్నీ కలిపి చక్కగా ఈవినింగ్ స్నాక్స్. నేను మైదా పిండి వేసానని కాదు, మీరు గోధుమ పిండి వేసి చేసుకోండి, అదైనా బాగానే ఉంటాయి. చాలా ఇది వచ్చేసరి అది అంత క్రిస్పీగా వచ్చేది చూడండి. ఒకవేళ మీరు అలాగా రోల్ చేసి చుట్టుకుని అవన్నీ చెయ్యకపోయినా చక్కగా అప్పడంలా చుట్టేసి కాజా ముక్కల్లా కోసుకున్న ఈ పిండి చాలా కమ్మగా ఉంటుంది. మీరు అలా రోల్ చేసి అవన్నీ మళ్ళీ ఒత్తి కాజా టైప్లో ఒత్తి అవన్నీ ఒత్తుకోలేకపోయినా మీరు అప్పడం కింద కోసేసి చక్కగా వేయించుకోండి. ఇది పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. మీరు ఈ ఈ స్నాక్ మీరు తయారు చేసుకుని మీ పెద్దలకు పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని ఆనందించండి. ఇంకా మరెన్నో చక్కటి వీడియోలన్నీ కూడా మీకు వీడియోలో మీకు వంటలు నేర్పిస్తాను, పిండి వంటలు అన్నీ నేర్పిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.